జనసేన వామపక్షాల అగ్రనాయకుల కీలక భేటీ కాసేపట్లో విశాఖలో జరగనుంది. ఈ భేటీకి సిపిఐ జనరల్ సెక్రటరీ సురవరం సుధాకర్ రెడ్డి, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, ఇతర కీలక నేతలు హాజరవుతారు. పొత్తులతో పాటు మేనిఫెస్టో రూపకల్పనపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు కీలక నేతలతో భేటీ నేపథ్యంలో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జనసేన వామపక్షాల అగ్రనాయకుల కీలక భేటీ కాసేపట్లో విశాఖలో జరగనుంది. ఈ భేటీకి సిపిఐ జనరల్ సెక్రటరీ సురవరం సుధాకర్ రెడ్డి, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, ఇతర కీలక నేతలు హాజరవుతున్నారు. పొత్తులతో పాటు మేనిఫెస్టో రూపకల్పనపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వివేక్ లైవ్ లో అందిస్తారు. వివేక్. థ్యాంక్ యూ స్వాతి. మొదటి నుంచి ఊహించినట్టుగానే జనసేన వామపక్షాల ఉభయ కమ్యూనిస్టు పార్టీల పొత్తు ఏదైతే రాష్ట్ర స్థాయిలో ఎన్ని రోజులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, సిపిఐ నాయకులు, కార్యదర్శులు, సిపిఎం మధు అండ్ రామకృష్ణ ఇరువురి సమక్షంలో పలు దఫాల చర్చలు రాష్ట్ర స్థాయిలో అయినప్పటికీ ఇప్పుడు కేంద్ర కమిటీ, సెంట్రల్ కమిటీ ఏదైతే కేంద్ర అగ్రనాయకత్వం ఏదైతే సిపిఐ జనరల్ సెక్రటరీ అండ్ సిపిఎం నుంచి రాఘవులు, సురవరం సుధాకర్ రెడ్డి ఇరువురు రానున్న నేపథ్యంలో ఈరోజు ఈ భేటీకి ఒక అధికారిక ముద్ర పొత్తుకు సంబంధించినంత వరకు ఇక నుంచి వేరే ఏ పార్టీలతో పొత్తు ఉండదు అనే ఒక స్పష్టమైన సంకేతాన్ని ఈరోజు విశాఖపట్నంలోని రిషికొండ సాయిప్రియ రిసార్ట్స్లో ఈరోజు మనము చూడవచ్చు. ముఖ్యంగా ఈ పొత్తు ద్వారా ఇక అధికారికంగా ఈ రెండు పార్టీలు ఉభయ కమ్యూనిస్టులు, జనసేన కలిపి ఎన్నికలకు సన్నద్ధమవుతూ ఎన్నికలకు ఈ రెండు పార్టీలతో కలిసి వెళ్తున్నట్టు జనసేన ఒక అధికారికంగా, అలాగే కమ్యూనిస్టులు కూడా రాష్ట్రానికి సంబంధించినంత వరకు 2019 ఎన్నికలకు జనసేనతో కలిసి వెళ్తున్నట్టు కూడా వారు కూడా ఒక స్పష్టమైన అధికారిక ముద్ర ఈరోజు కేంద్ర కమిటీ కూడా నిర్ణయం తీసుకొని దానికి సంబంధించి ఒక అధికారికంగా ఈరోజు ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. గతంలో జరిగిన చర్చలకు ఈరోజు ఒక అధికారిక ముద్ర ఫైనల్గా వేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. స్వాతి. వివేక్, మేనిఫెస్టోకి సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేనిఫెస్టోలో ఏ అంశాలు ఎక్కువగా ప్రస్తావించే అవకాశం ఉండొచ్చు? అయితే జనసేన సంబంధించినందుకు ఇప్పటికే ఒక ప్రీ మేనిఫెస్టో గత సంవత్సరం ఆగస్టు 14వ తేదీన విడుదల చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టోకి సంబంధించిన డాక్యుమెంట్లోని అంశాలతో పాటు ముఖ్యంగా ప్రజలకు సంబంధించిన సమస్యలు నియోజకవర్గాల వారీగా మేనిఫెస్టో పూర్తి స్థాయిలో రూపకల్పన జరుగుతుందని జనసేన నుంచి అందుతున్న సమాచారం. అయితే దీనికి సంబంధించినందుకు కమ్యూనిస్టులకు, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ముఖ్యంగా పోరాటాలు, ప్రజల సమస్యలే అజెండాగా ఎప్పుడూ తీసుకుంటున్న నేపథ్యంలో వారికి సంబంధించిన అంశాలు కూడా క్రోడీకరించి అంతిమంగా ఉభయ కమ్యూనిస్టులు మరియు జనసేన రెండు కలిపి ఒక ఉమ్మడిగా కార్యాచరణ ఏర్పాటు చేసుకొని ఇక నుంచి ఈ రోజు సమావేశం నుంచి ఇక అధికారికంగా వారిరు కలిసి సమస్యలపైన, అలాగే ఎన్నికలకు సంబంధించినంత వరకు, మేనిఫెస్టోకు సంబంధించినంత వరకు, అభ్యర్థులకు సంబంధించినంత వరకు, అన్ని విషయాలకు సంబంధించినంత వరకు ఇక నుంచి అది ఎన్నికల వరకు పూర్తి స్థాయిలో కలిసి వెళ్ళే అవకాశం అయితే ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కలయిక నుంచి ఇక భవిష్యత్తులో ఎన్నికల పూర్తి స్థాయిలో సన్నద్ధం కూడా అయ్యే అవకాశాలు అండ్ ఈ రోజు నుంచి మొదలవుతున్నట్టు కూడా మనం అధికారికంగా చెప్పుకోవచ్చు. స్వాతి. రైట్ వివేక్, థ్యాంక్ యూ.